హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో హ్యాష్ మ్యాప్ గురించి చూసాం కదా, ఈ వీడియోలో హ్యాష్ టేబుల్ గురించి చూద్దాం. ఓకే, అండ్ యాక్చువల్లీ హ్యాషింగ్ నుండి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ వచ్చాను కదా, వీటన్నిటికీ కనెక్షన్ ఉంది. సో ఐ సజెస్ట్ యూ టు గో బ్యాక్ టు హ్యాషింగ్ అండ్ దెన్ హ్యాష్ సెట్ అండ్ దెన్ గో టు హ్యాష్ మ్యాప్ అండ్ దెన్ కమ్ టు దిస్ టాపిక్. ఓకే, సో కమింగ్ టు హ్యాష్ టేబుల్, ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్లో మనం ఏమైతే ఆపరేషన్స్ చేసామో అవన్నీ హ్యాష్లో కూడా ఉంటాయి. అండ్ ద ఓన్లీ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ హ్యాష్ టేబుల్ అనేది హ్యాష్ మ్యాప్ కంటే ముందు హ్యాష్ టేబుల్ ఇంప్లిమెంట్ చేశారు జావాలో. సో తర్వాత హ్యాష్ మ్యాప్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ హ్యాష్ టేబుల్, రైట్? సో ద ఆపరేషన్స్ వి పెర్ఫార్మ్ ఇన్ హ్యాష్ మ్యాప్ అండ్ హ్యాష్ టేబుల్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్. అవి ఏంటో కొన్ని చూద్దాం. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ హ్యాష్ టేబుల్ అండ్ జస్ట్ లైక్ హ్యాష్ మ్యాప్ ఇక్కడ ఏమైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు, కీ వాల్యూస్ లైక్ ఇంటీజర్ ఫ్లోట్, ఇంటీజర్ స్ట్రింగ్ ఇంటీజర్, ఇలా ఏ కాంబినేషన్ అయినా కీ వాల్యూస్ ఉండొచ్చు అనమాట. సో టేబుల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ హ్యాష్ టేబుల్ ఆఫ్, రైట్? సో హ్యాష్ మ్యాప్లో మన ఎలిమెంట్స్ని యాడ్ చేసాం యూజింగ్ పుట్ మెథడ్. సిమిలర్లీ యూ విల్ హ్యావ్ డాట్ పుట్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10, student 1. సో సిమిలర్లీ టేబుల్ డాట్ ఆఫ్ 20 అనేది ఇంకో రోల్ నెంబర్ అనుకుందాం, student 2, రైట్? సో ఇలా యాడ్ చేస్తూ వెళ్తాం. సిమిలర్లీ ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి హ్యాష్ మ్యాప్లో మనం డిస్కస్ చేసినట్టే. ఇక్కడ మీరు చూస్తే రిమూవ్ ఉంది, రీప్లేస్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ పర్టికులర్ మెథడ్, ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎ కీ, యూ కెన్ యూస్ డాట్ గెట్. గెట్ అని ఇచ్చేసి ఇప్పుడు 20 అని ఇస్తే నాకు ఆ 20లో ఏం వాల్యూ ఉందో అది వస్తుంది. సిమిలర్లీ ఐ హ్యావ్ గెట్ ఆర్ డిఫాల్ట్, విచ్ మీన్స్ గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఆ కీ అనేది లేకపోతే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి. 30 అనేది లేదనుకోండి, గెట్ ఆర్ డిఫాల్ట్, ఐ కెన్ యూజ్ సంథింగ్ లైక్ 30, డిఫాల్ట్ వాల్యూ. ఒకవేళ ఈ కీ ఉంటే నాకు ఆ ఉన్న వాల్యూ రావాలి, లేకపోతే ఏదో ఒక డిఫాల్ట్, లెట్స్ ఏ కీ నాట్ ఫౌండ్. సో ఇట్లా అనమాట, ఇలా యూస్ చేసుకోవచ్చు. సిమిలర్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం హ్యాష్ మ్యాప్లో. సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, ఒకసారి హ్యాష్ మ్యాప్ వీడియో చూసి ఇక్కడికి రండి. ఓకే, సో ద మెథడ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్. బట్ ఏంటి మరి హ్యాష్ మ్యాప్కి హ్యాష్ టేబుల్కి ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కదా మనకి. సో ద థింగ్ ఈజ్, ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి హ్యాష్ టేబుల్ డజంట్ ఎలో నల్ కీస్ అండ్ నల్ వాల్యూస్. మన హ్యాష్ మ్యాప్లో చూసాం. ఇప్పుడు కీ వాల్యూ పేర్స్ తీసుకుంటే, కీ వాల్యూ పేర్స్ తీసుకుంటే హ్యాష్ టేబుల్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20 ఇలానే హ్యాష్ మ్యాప్లో నల్ కూడా యాక్సెప్ట్ చేసింది. అలానే వాల్యూస్లో కూడా కావాలంటే మల్టిపుల్ వాల్యూస్ నల్ ఇవ్వచ్చు, రైట్? హ్యాష్ టేబుల్లో నెయిదర్ కీస్ నార్ వాల్యూస్ నాట్ యాక్సెప్టెడ్ null values, okay, in hash table. So that is one of the differences యాక్చువల్లీ. ఎందుకంటే మీరు మనం హ్యాషింగ్ డిస్కస్ చేసినప్పుడు హ్యాషింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యాష్ ఫంక్షన్ అనేది బేసికలీ హ్యాష్ ఫంక్షన్ని ఆబ్జెక్ట్స్ మీద పెర్ఫామ్ చేస్తాం. లెట్స్ ఏ mod 10 అనేది హ్యాష్ ఫంక్షన్ అనుకోండి, mod 10. సో 33 అనేది మన కీ అనుకోండి, 33 mod 10 మనం పర్ఫామ్ చేయొచ్చు బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ ఆబ్జెక్ట్. బట్ నల్ మీద మనం ఈ హ్యాష్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదనమాట. సో దట్స్ వై హ్యాష్ టేబుల్ ఇన్వైట్ చేసినప్పుడు నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయకుండా ఇంప్లిమెంట్ చేశారనమాట. అండ్ వాల్యూస్ కూడా ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే రోల్ నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ వచ్చే స్టూడెంట్ నేమ్స్ అనుకోండి, స్టూడెంట్ నేమ్ నల్ అనేది డజంట్ మేక్ సెన్స్ కదా. సో అందుకని నల్ వాల్యూస్ కూడా హ్యాష్ టేబుల్ యాక్సెప్ట్ చేయకుండా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇలా ఈ కొన్ని డిసడ్వాంటేజెస్ వల్ల హ్యాష్ మ్యాప్ని ఇంప్లిమెంట్ చేశారు, రైట్? హ్యాష్ మ్యాప్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ హ్యాష్ టేబుల్. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ హ్యాష్ టేబుల్ ఈజ్ సింక్రనైజ్డ్. అంటే థ్రెడ్ సేఫ్ అంటాం, అంటే మల్టీ థ్రెడింగ్ ఎన్వైరన్మెంట్లో హ్యాష్ టేబుల్ని యూస్ చేయగలం. బట్ హ్యాష్ మ్యాప్ ఈజ్ నాట్. హ్యాష్ మ్యాప్ ఈజ్ నాట్ థ్రెడ్ సేఫ్. అసలు ఇదేంటి థ్రెడ్ సేఫ్ అనేది ఏంటి, అసలు ఈ సింక్రొనైజేషన్ అనేది ఏంటో మనం ఇప్పుడు చూద్దాం, డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా, రైట్? కమింగ్ టు సింక్రొనైజేషన్, మన ఓఎస్లో మీరు చూసే ఉంటారు మల్టీ ప్రోగ్రామింగ్ ఆర్ మల్టీ ప్రాసెస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓఎస్ సైకిల్స్ అనుకోండి, సిపియు సైకిల్స్ అనుకోండి. లెట్స్ సే మనకు మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి, P1, P2, P3. లెట్స్ సే ఇది ఒక క్రోమ్ బ్రౌజర్ అనే ప్రాసెస్ అనుకుందాం. ఇది మీరు ఒక గేమ్ ఆడుతున్నారు అనుకుందాం. ఇది ఇంకేమైనా సాఫ్ట్వేర్ విజువల్ స్టూడియో లాంటిది యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, మీరు యాక్చువల్లీ చూస్తే మీకు ఇవన్నీ ఒకేసారి యాక్సెస్ చేయగలుగుతున్నారు మీరు. ఇట్స్ నాట్ లైక్ క్రోమ్ యూజ్ చేస్తుంటే ఇంకొక ప్రాసెస్ యూజ్ చేయకూడదు, అలాంటిది ఇష్యూస్ ఏం లేవు ఇప్పుడు మనకి, ఎందుకంటే మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్స్ కాబట్టి. సో అది ఎలా జరుగుతుంది అంటే బేసికలీ సిపియు ఆపరేషన్స్ ఉంటాయి కదా, సిపియు ఈజ్ ద వన్ దట్ వర్క్స్ ఫర్ అస్. సో సైకిల్స్ ఉంటాయి అన్నమాట, C1, C2, C3 సైకిల్స్. ఇవేంటంటే వేరియస్ మెథడాలజీస్ ఉంటాయి, రౌండ్ రాబిన్ అని, ఆర్ ఎల్స్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అని, ఇలా వేరియస్ మెథడాలజీస్ ఉంటాయి. అలా ఒక్కొక్క ప్రాసెస్ ఇంటర్లివింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ P1 అనుకోండి, ఈ సైకిల్ టైం అనేది లెట్స్ సే 1 millisecond అనుకుందాం. సో ఫస్ట్ 1 millisecond P1 ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత P2 ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ P3 ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ P1, P2, ఇలా అన్ని ప్రాసెసెస్ 1 millisecond టైంలో షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రైట్, అంటే ఇంకా తక్కువ సైకిల్ టైం ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 millisecond అనుకుందాం. సో దీనివల్లన ఏంటంటే అన్ని ప్రాసెస్లు ప్యారలల్గా రన్ అవుతాయి. రైట్, బట్ ఒక్క పర్టికులర్ సైకిల్లో మాత్రం ఒక ప్రాసెసే రన్ అవుతుంది. ఇది మనం గమనించడానికి లేనంత తక్కువ టైం ఉంటుంది సైకిల్ టైం. రైట్, సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ మల్టీ ప్రాసెసింగ్ ఆర్ ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అంటాం ఓఎస్లో. రైట్, ఓఎస్లో ఉంటుంది ఇది. రైట్, ఇప్పుడు సింక్రొనైజేషన్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. రైట్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ షేర్డ్ వేరియబుల్. ఏ అనేది షేర్డ్ వేరియబుల్ ఉందనుకుందాం, అది 10 అనుకుందాం. కన్సిడర్ దెర్ ఆర్ 2 ప్రాసెసెస్ P1, P2. రైట్, అండ్ లెట్స్ సే ఈ 2 ప్రాసెస్ ఏని ఇంక్రిమెంట్ చేస్తున్నాయి, అంటే A++ చేస్తున్నాయి అనుకుందాం, A++. రైట్, లెట్స్ సే ఫస్ట్ P1 అనేది వచ్చింది, P1 A++ చేసింది, నెక్స్ట్ P2 వచ్చింది, P2 కూడా A++ చేసింది. రైట్, ఈ 2 1 ఇంక్రిమెంట్ చేస్తుంది, అంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏం కావాలి, ఐడియలీ ఎక్స్పెక్టెడ్ A ఈజ్ ఈక్వల్ టు 12, అంతే కదా. 2 సార్లు ఇంక్రిమెంట్ చేస్తే మనకు 12 రావాలి. రైట్, కాకపోతే ఇప్పుడు CPU సైకిల్స్ మనం చూస్తే ఇది A++ అనేది మీ C కానీ జావాలో కానీ రాశారనుకోండి, A ఈజ్ ఈక్వల్ టు A+1 ఆర్ సమ్ మ్యానిపులేషన్. బట్ బేసికలీ ఇఫ్ యూ సీ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్, అసెంబ్లీ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్, ఇది ఎలా జరుగుతుందంటే A ఈజ్ ఈక్వల్ టు A+1 అనేది, సో ఇనీషియలీ ఒక రిజిస్టర్లోకి ఏ వాల్యూ తీసుకుంటాం. రైట్, అండ్ ఈ రిజిస్టర్లోకి ఈ రిజిస్టర్ వాల్యూ తీసుకొని ఇంక్రిమెంట్ చేస్తాం +1. దాని తర్వాత మళ్ళీ ఏలోకి ఈ రిజిస్టర్ నుండి బ్యాక్ టు మెమరీ ఏలోకి రాస్తాం. ఏ అనేది మెమరీ, R1 అనేది మనకి CPU రిజిస్టర్, మనకి ఆపరేషన్స్ అన్ని CPU రిజిస్టర్లోనే జరగాలి. రైట్, సో ఇది మనకి బేసిక్గా చూస్తే ఒక స్టెప్ అనిపిస్తున్నా కానీ ఇట్స్ కంప్యూటర్ లాంగ్వేజ్లో కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ సెట్లో ఇది 3 ఇన్స్ట్రక్షన్స్. రైట్, సో అలానే P2 కూడా సేమ్ ఇట్లానే ఈ 3 ప్రాసెస్ ఉంటాయి కదా. P2 అనేది లెట్స్ సే R2 అనే రిజిస్టర్ తీసుకుంది అనుకుందాం, R2A, R1, R2 ఈజ్ ఈక్వల్ టు R2+1, మళ్ళీ ఏలోకి R2 రాసింది అనుకుందాం. రైట్, అండ్ ఇక్కడ మనం ఏమన్నాం, ఇంటర్లివింగ్, ఒక్కొక్క సైకిల్కి ఇంటర్లివింగ్ ఉంటుంది అన్నాం. అంటే P1 ఒక సైకిల్ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది, నెక్స్ట్ P2 ఇంకో సైకిల్ తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్, సో ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది, లెట్స్ అజ్యూమ్ హియర్ ఫస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ P1 వచ్చింది అనుకుందాం. P1 ఫస్ట్ A++ చేస్తుంది కదా, అండ్ R1లోకి వాల్యూ రాసేసింది ఏది, R1లోకి R1 ఈజ్ ఈక్వల్ టు 10, R1లోకి వాల్యూ ఇచ్చేసింది, అండ్ R1ని ఇంక్రిమెంట్ చేసింది, R1 11 అయింది. ఈ 2 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమైంది నెక్స్ట్, లెట్స్ అండ్ ఇక్కడ స్టెప్స్ రాస్తున్నాను, ఈ 6 స్టెప్స్ కదా, నేను ఈ స్టెప్ నెంబర్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. ఈ స్టేజ్లో లెట్స్ అజ్యూమ్ P1 సైకిల్ అయిపోయింది, సో P2 ప్రాసెస్ వచ్చింది అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ నౌ P2లో ఈ 2 స్టెప్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనుకుందాం. సో ఇప్పుడు R2లోకి కూడా ఏమొస్తుంది, ఇంకా మీరు చూస్తే ఏలో 10 ఉంది, ఏలోకి ఇంకా రాయలేదు R1, చూడండి ఇక్కడ. రైట్, సో R2లోకి ఇనీషియల్ 10 తీసుకుంటుంది. రైట్, ఇది 4th ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకుందాం.
నెక్స్ట్ R2 ఈజ్ ఈక్వల్ టు 11 అయిపోయింది, రైట్. ఈ స్టెప్ మిగిలింది, ఇందులో ఈ స్టెప్ మిగిలింది, కరెక్ట్. నౌ లెట్స్ అస్యూమ్ దట్ P3 అనేది లేదు అనుకుందాం. సో ఇప్పుడు మనకి ప్రాసెస్ ఏంటి, P1 P2 P1 P2 ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అనుకుందాం, CPU సైకిల్స్. ఓకే, జస్ట్ అన్ అజంప్షన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, థర్డ్ స్టెప్కి వచ్చినప్పుడు ఏలో R1లో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చింది. సో R1 ఇప్పుడు 11 అయింది, కరెక్ట్. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది 5. ఇది అయిపోగానే ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా సైకిల్ అయినా అవ్వకపోయినా P1 అయిపోయింది కాబట్టి P2 స్టార్ట్ అవుతుంది సైకిల్. సో ఇప్పుడు ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ ఏమవుతుంది, ఏలోకి R2 వాల్యూ రీడ్ చేస్తున్నాం. R2 ఎలా రీడ్ చేస్తున్నాం, ఏలోకి A ఈజ్ ఈక్వల్ టు R2 అనే వాల్యూ ఏలోకి వస్తే ఈ R2లో ఏముంది, 11 ఉంది. సో ఫైనల్ వాల్యూ, ఫైనల్ స్టెప్ ఏంటి జరిగింది, ఏని యాక్సెస్ చేసిన ఫైనల్ స్టెప్ ఇది. సో ఫైనల్ వాల్యూ ఆఫ్ A ఈజ్ 11. బట్ మనకు ఎక్స్పెక్టెడ్ ఏంటి, 12 రావాలి. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది, సింక్రనైజేషన్ లేదు. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఒక వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు యూనో ఆ సింక్రనైజేషన్ అనేది లేదు. ఈ షేర్డ్ వేరియబుల్ యూస్ చేస్తున్నప్పుడు ఇంకొక ప్రాసెస్ వచ్చేసి అదే వేరియబుల్ని యాక్సెస్ చేసి మ్యానిపులేట్ చేయడం వల్ల మనకి ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది, రైట్. సో ఇదే మనకి సింక్రనైజేషన్ ప్రాబ్లమ్స్ అంటాం, రైట్. లెట్స్ టేక్ హ్యాష్ సెట్. ఇదే మనకి హ్యాష్ సెట్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. లెట్సే నాకు ఒక కేసు ఉంది. లెట్సే ఇక్కడ నాకు ఐడీస్ ఆల్రెడీ 10 అనే ఐడి ఉందనుకుందాం, 11 అనే ఐడి ఉందనుకుందాం, 15 అనే ఐడి ఉందనుకుందాం, రైట్. సో ఇక్కడ నాకు లెట్సే 120, 300 ఈ వాల్యూస్ అనుకుందాం, 400 అనే వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. లెట్సే నా దగ్గర 2 ప్రాసెస్ ఉన్నాయి, P1 P2, ఆల్రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను ఫస్ట్ స్టెప్ వచ్చేసి చెక్ ఇఫ్ ఒక పర్టికులర్ కీని యాడ్ చేయాలనుకుంటున్నాను. నా పర్టికులర్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే లెట్సే 16 అనే కీని యాడ్ చేస్తుంది, 16కి 600 అనే వాల్యూ యాడ్ చేస్తుంది. బట్ ఇనీషియల్లీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఓకే 16 ఆల్రెడీ ఉందా లేదా చూస్తుంది. 16 ఆల్రెడీ ఉంది అంటే ఇట్ డజంట్ యాడ్ 16, ఇంకొక ఐడి తీసుకుంటుంది అనుకుందాం. సమ్వే మన ప్రాసెస్ ఇలాంటి లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోండి, రైట్. వీ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్, బట్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 16 చెక్ చేస్తుంది, 16 ఉందా లేదా చెక్ చేస్తుంది, రైట్. చెక్ 16, రైట్. చెక్ 16. సో 16 లేదు, దెన్ యాడ్ 16, దెన్ యాడ్ 16, రైట్. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, P2లో కూడా ఉంది. P2 అనేది కూడా 16 అనే దాన్ని యాడ్ చేస్తుంది అనుకుందాం. లెట్స్ సే 16,700 అనేది. P2 కూడా సేమ్ అదే చెక్ చేయాలి, రైట్. చెక్ 16, చెక్ 16, దెన్ యాడ్ 16,700, ఇక్కడ 16,600, రైట్. ఓకే, సో ఈ 2 ప్రాసెస్లు కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాయి. లెట్స్ అస్యూమ్ ఇదే మీరు బ్యాంక్ అనుకోండి, బ్యాంక్లో ఇది ఐడి అనుకోండి, బ్యాంక్ ఐడి క్రియేట్ చేస్తున్నారు ఒక పర్సన్కి. సో మీరు ఐడి క్రియేట్ చేసేటప్పుడు అది ఆల్రెడీ ఉందో లేదో చూసుకోవాలి కదా. జస్ట్ ఒక నైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట, రైట్. సో ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఇది ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది 1, ఇది 2, ఓకే. 1 ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం, 1 ఎగ్జిక్యూట్ అయింది, రైట్. 1 ఎగ్జిక్యూట్ అయింది, చెక్ 16 లేదు అనేసరికి ఇదేమైంది, ఓకే నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే 16 లేదు, నేను ఇది యాడ్ చేయొచ్చు అనేసి కనిపెట్టేసింది. ఐ మీన్ ఇట్ ఫిగర్డ్ ఇట్ అవుట్ యూజింగ్ సమ్ లాజిక్, రైట్. అంటే కంటైన్స్ యూజ్ చేసి 16 లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు యాడ్ 16 అని అనుకుంటుంది ఆ ప్రాసెస్. బట్ ఇక్కడ మనకి CPU ఇంటర్లీవింగ్ అయిపోయింది అనుకుందాం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టెప్కి వచ్చింది అనుకుందాం. ఇక్కడ మీరు ఇంకా ఈ 16 అనేది యాడ్ అవ్వలేదు, రైట్. లెట్సే ఇక్కడ స్టెప్ ఇంటర్లీవింగ్ ఇలా జరిగింది అనుకోండి, ఫస్ట్ లైన్ జరిగింది, సెకండ్ స్టెప్, ఓకే. ఇక్కడ కూడా ఏంటి 16 చెక్ చేసింది, 16 యాడ్ అవ్వలేదు, ఇంకా ఈ స్టెప్ యాడ్ అవ్వలేదు, రైట్. సో ఇక్కడ కూడా ఓకే చెక్ 16 లేదు అని చూసి ఓకే నేను నెక్స్ట్ 16 యాడ్ చేసేయచ్చు అనేసి అనుకుంది. నెక్స్ట్ ఇది థర్డ్ లైన్కి ఇక్కడికి వచ్చింది, రైట్. థర్డ్ లైన్కి వచ్చింది, ఇది ఫోర్త్ లైన్కి వచ్చింది అనుకుందాం, ఇంకా రాలేదనుకుందాం. థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, 16నే ఎగ్జిక్యూట్ చేసింది. సో 16 యాడ్ అయిపోయింది, రైట్. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఫోర్త్ లైన్కి
ఇది ఏంటంటే ఇక్కడ యాడ్ చేసామనుకోండి 16 ఆల్రెడీ లేదు అని పై స్టెప్లో చూసింది, రైట్. సో అక్కడ వెరిఫై చేసేసి ఇప్పుడు ఏమనుకుంటుంది, ఓకే 16 అనేది నేను యాడ్ చేసేయచ్చు అనుకుని 16:700 యాడ్ చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ వాల్యూ పోయి 700 వచ్చింది. ఇప్పుడు మీరు చూసారనుకోండి ఈ 16,600 అనే వాల్యూ అసలు మనకి ఎగిరిపోయింది ఎక్కడికో, రైట్. వీ లాస్ట్ డేటా విచ్ ఈజ్ లైక్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్, కరెక్ట్. సో ఇలాంటి దాన్ని సింక్రొనైజేషన్ అంటాం. ఈ సింక్రొనైజేషన్ ఇష్యూస్ అంటాం. అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్ ఈ షేర్డ్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు, షేర్డ్ వేరియబుల్ కావచ్చు, షేర్డ్ డేటా స్ట్రక్చర్ ఏదైనా కావచ్చు, ఇంకొక ప్రాసెస్ అది యాక్సెస్ చేయకూడదు. యాక్సెస్ చేసినా కానీ ఇట్ షుడ్ మేక్ ష్యూర్ దట్ మనకి ఇంటర్లివింగ్ వల్ల ఎఫెక్ట్ కావట్లేదు అన్నది హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఈ హ్యాష్ టేబుల్ అనేది హ్యాష్ మ్యాప్లో ప్రాబ్లం విత్ హ్యాష్ మ్యాప్లో ప్రాబ్లం ఇన్ హ్యాష్ మ్యాప్లో సింక్రొనైజేషన్ ప్రాబ్లం ఉంది. హ్యాష్ టేబుల్లో నో ప్రాబ్లం. హ్యాష్ టేబుల్లో ఏంటంటే ఇది హ్యాండిల్ చేసింది అనమాట. ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ రాకుండా హ్యాష్ టేబుల్ అనేది యాక్సెస్ చేసేసింది. ఓకే, సో దట్స్ ఎ వెరీ ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ టేబుల్ అండ్ హ్యాష్ సెట్. ఆల్ రైట్. అండ్ మీకు ఇంకా డౌట్ రావచ్చు, అంటే అసలు ఈ సింక్రొనైజేషన్ అనేది బాగానే ఉంది, మనకి ఇది కోడింగ్ ప్రాబ్లమ్స్లో ఇంపాక్ట్ అవుతుందా లేదా? టు బీ ఆనెస్ట్, it doesn't impact on coding platforms. ఓకే, హ్యాష్ మ్యాప్ వల్ల సింక్రొనైజేషన్ ప్రాబ్లం ఉందన్నాం కదా, అది కోడింగ్ ప్లాట్ఫామ్స్లో ఇంపాక్ట్ ఉండదు అనమాట, రైట్. ఎందుకంటే కోడింగ్ ప్లాట్ఫామ్లో మీరు ఒక సింపుల్ ఫంక్షన్ రాస్తున్నారు, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మల్టీ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్, రైట్. సో మీకు ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఇట్ డజంట్ మ్యాటర్, హ్యాష్ మ్యాప్ వల్ల హ్యాష్ టేబుల్ వల్ల మీకు ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ కానీ ఇంటర్వ్యూర్ ఒక్కోసారి మిమ్మల్ని అడగచ్చు, ఓకే హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తున్నావు, వై నాట్ హ్యాష్ టేబుల్, యూనో ఇక్కడ మీకు హ్యాష్ మ్యాప్ వల్ల ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని అడగచ్చు. అసలు హ్యాష్ మ్యాప్ వల్ల ఇష్యూ ఎక్కడ వస్తుందో ఆలోచిద్దాం. లెట్స్ సే మీరు ఫేస్బుక్ యూస్ చేస్తున్నారు, ఫేస్బుక్, రైట్. ఈ ఫేస్బుక్లోకి నేను నా ఫేస్బుక్ యాడ్ చేస్తున్నాను, ఓకే, అది P1, మీరు ఇంకొకళ్ళు ఎవరైనా P2, ఇలా చాలామంది యాక్సెస్ చేస్తారు కదా. దీస్ ఆర్ క్లయింట్స్ అంటే మన బ్రౌజర్ నుండి యాక్సెస్ చేస్తాం. మన బ్రౌజర్ అనేది క్లయింట్స్ అనుకుందాం, ఇట్స్ కాల్డ్ క్లయింట్. ఇది సర్వర్, రైట్, సర్వర్. సో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు P1 అనేది నా ప్రాసెస్ అనుకోండి. నేనేం చేస్తున్నానంటే నా దాంట్లో ఉన్న ఫ్రెండ్స్ లిస్ట్ అంతా చూడడానికి నేను ఫేస్బుక్కి రిక్వెస్ట్ పెట్టాను. అంటే నేను ఫ్రెండ్స్ లిస్ట్ అని కొట్టంగానే ఒక రిక్వెస్ట్ వెళ్తుంది ఫేస్బుక్ సర్వర్కి, నాకు కావాలి నా ఫ్రెండ్ లిస్ట్ అంతా పంపించండి అని. సో ఇప్పుడు సర్వర్ నా ఒక్కటే ప్రాసెస్ చేసింది అనుకోండి, 1 minute పట్టింది అనుకోండి, యూనో FP సర్వర్లో. ఇప్పుడు ఇంకొకరు యాక్సెస్ చేయాలంటే ఇంకో 1 minute వెయిట్ చేయాలి. సో డూ యూ థింక్ ఇట్స్ ఏ వ్యాలిడ్ ఫంక్షనాలిటీ? ఐ మీన్ అలా మనం వెయిట్ చేయగలమా? అంత పేషెన్స్తో చేయలేం. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది ఫేస్బుక్ సర్వర్, ఇట్ క్రియేట్స్ మల్టిపుల్ థ్రెడ్స్. జస్ట్ ఒక హై లెవెల్ ఓవర్వ్యూ ఇస్తున్నాను అనమాట. థ్రెడ్స్ అలా యూస్ చేస్తాం, మల్టిపుల్ థ్రెడ్స్ యూజ్ చేసి ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క రిక్వెస్ట్ని ఇచ్చేస్తుంది, రైట్. అండ్ ఈ ఫేస్బుక్ సర్వర్ అనేది స్టిల్ యాక్సెప్ట్స్ మోర్ రిక్వెస్ట్స్. ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ నుండి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సింది ఏముంటుందో ఒక థ్రెడ్ క్రియేట్ చేసి ఆ థ్రెడ్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తుంది, ఈ థ్రెడ్ చూసుకుంటుంది. సో ఇలా మల్టిపుల్ ఇంత మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా ఫేస్బుక్లో, అందరూ యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో ఇలా మల్టీ థ్రెడింగ్ యూస్ చేసి, సింక్రొనైజేషన్ మెకానిజమ్స్ యూస్ చేసి ఇలా మల్టిపుల్ పీపుల్ని సర్వ్ చేయగలవు అనమాట. ఇలాంటి గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటి సైట్స్ అని, రైట్. ఇది కోడింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇది మీరు చూస్తే యాక్చువల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రైట్. సాఫ్ట్వేర్లో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ యూస్ చేస్తారు, సర్వర్లో ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇది మరీ డెప్త్లో కాకపోయినా అట్లీస్ట్ మీకు ఈ బేసిక్ ఓవర్వ్యూ అన్న తెలియాలి. సో అందుకనే నేను ఈ వీడియో పర్టికులర్గా చేసి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు హెల్ప్ఫుల్గా ఉంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ ప్లేస్మెంట్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి ఐ విల్ ట్రై టు పుట్ మోర్ అండ్ మోర్ వీడియోస్ సో యాజ్ టు యూనో ఒక సింగిల్ స్టాప్ సొల్యూషన్లో మీకు అన్ని డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా. అండ్ కోడింగ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.